Good evening, everyone. Welcome back to YCB sessions. Second unit యాక్చువల్లీ హఠ యోగాతో స్టార్ట్ అవుతుంది. సో అందుకే ఈ చాప్టర్ అయిపోతుంది కాబట్టి ఈ రోజు హఠ యోగా స్టార్ట్ చేసినా మనకు ఒక 1 full క్లాస్ కావాలి. సో దట్స్ వై స్టాప్ హియర్. సో మనకి నిన్న మనం ఆదిశంకరాచార్య గురించి పతంజలి మహర్షి గురించి తెలుసుకున్నాము. ఈ రోజు అరవిందో, స్వామి వివేకానంద అండ్ మహర్షి దయానంద సరస్వతి. సో ఇందులో వచ్చిన నేను ఇంత ముందరే లాస్ట్ క్లాస్ లో చెప్పాను, ఫస్ట్ యూనిట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. యూ క్యాన్ పాస్, ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఫస్ట్ యూనిట్ బాగా చదువుకున్నా పాస్ అయిపోతాం. ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ పాస్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ మార్క్స్, యూ నీడ్ టు ఫాలో అదర్ 2 or 3 chapters also. Almost each and everything, whether it is Hatha Yoga, whether it is Geranda Samhita, whether it is principles of yoga or different streams of yoga, Panchakoshas, anta kuda indulo vachindi. Please revise this unit, very much important. There you might be getting around 50 to 60% of marks from the first unit. Even practical exams lo viva అడిగేటప్పుడు కూడా మీకు ఒక 5 minutes మాట్లాడమంటారు. ఇందులో ఉండే టాపిక్స్ ఎక్కువగా ఇస్తారు. ఏం డౌట్స్ లేవంటే ఎండ్ చేస్తా సార్. యూనిట్ 1 యూనిట్ 2 అసలుకి అది బుక్ రిఫరెన్స్ ఏ బుక్ చేస్తున్నారు మేడం? మీ QCI బుక్కే సార్. మీరు బుక్ కొన్నారా? యాక్చువల్లీ కొన్నాను మేడం. యాక్చువల్లీ దానిలో అయితే యూనిట్ 1 యూనిట్ 2 నాకేం కనిపించలేదు. ఒక్క నిమిషం ఉండండి మేడం. ఆ బుక్స్ అదే పాత సిలబస్, అది రివైజ్ కాదు, అలా అన్నెసెసరీ. తర్వాత ఏదేదో చాలా ఉంది. మనం చెప్పేదే అంటే మన ఎగ్జామ్ గా వచ్చే మనకు సిలబసే మీరు చెప్పండి. అవును. ఓకే. మీ దగ్గర ఓల్డ్ బుక్ ఉంటే ఒక్క నిమిషం ఇండెక్స్ అయినా మీరు మాకు పెడితే లేదు. అదే ఓల్డ్ ఈజ్ గోల్డ్, అంతే. ఒకటే బుక్ ఉన్నది ఇప్పటికి. కాకుంటే సర్టెన్ సిలబస్ అనేది ఉంటుంది. యాజ్ ఎగ్జామినర్స్ గా సిలబస్ వస్తుంది, ఆ సిలబస్ అంతే. అదే మెయిన్ ఇంపార్టెంట్. నేను మీకు ఒకసారి పెట్టాను చూడండి, ఆసనాస్, ప్రాణాయామ, ముద్రాస్, పద్మాస్. ఇది యాక్చువల్లీ ఓల్డ్ బుక్ అండి. ఇది QCI మేడం మా దగ్గర. యాక్చువల్లీ నేను ఫాలో అయ్యేది ఈ బుక్. అంటే మీ YCB సిలబస్ మొత్తం ఇందులో ఉంది. ఇప్పుడు సార్ చెప్పినట్టు కొన్ని ఇందులో నుంచి తీసేసారని అనుకుంటా, బట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఈ బుక్ లో నుంచే నేను మీకు చెప్పేది. ఫస్ట్ యూనిట్ కానీ సెకండ్ యూనిట్ అంతా కూడా. ప్రాక్టికల్ మొత్తం చేంజ్ అయిపోయింది మేడం. అదే ఇప్పుడు చేంజ్ అయిపోయింది ప్రాక్టికల్ సిలబస్. అలా 25% కూడా లేదు. యా, ఇది జస్ట్ నేను మీకు చెప్తున్నానండి. మారింది మేడం. ఇది సేమే కదా? సేమే. ఇది ఎన్నో ఎడిషన్ తెలీదు. సార్ చెప్పినట్టు కొద్దిగా అయితే మారినట్టుంది మీకు సిలబస్. ఐ మీన్ ప్రాక్టికల్స్ లేవంటున్నారు. కొద్దిగా ఏంది, ప్రాక్టికల్ వాళ్ళకు ఉన్న దాంట్లో చాలా వరకు లేదు. మళ్ళీ కొత్త పెట్టారు కొన్ని. అది ఒకసారి చెక్ చేసుకోండి. ప్రాక్టికల్స్ సార్ చెప్పింది ఫాలో అవ్వండి సార్. శ్రీనివాసన్ గారు ఏం చెప్పారు, థియరీ దాకా ఇది మీరు వీడియో సార్ అంతా రికార్డ్ చేస్తున్నారు కదా, అది చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. మీ దగ్గర బుక్ ఉంటే అది ఫాలో అవుతుందండి చాలు. మీకు కావాలంటే లాస్ట్ లో కొన్ని క్వశ్చన్స్ నేను మల్టిపుల్ చాయిస్ కూడా ఇస్తాను, మాక్ టెస్ట్ లాగా మీరు ప్రిపేర్ అవ్వడానికి. మాకు చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 11 చాప్టర్స్ ఇచ్చారు మేడం మా బుక్ లో, ఇండెక్స్ కంటెంట్స్ లో. అదే సార్ చెప్తున్నారు కదా, ఇది అంటే నేను వెరిఫై చేయలేదు ప్రాక్టికల్స్ ఇందులో అన్ని ఉన్నాయో లేదో. ఇప్పుడు నా బుక్ లో కూడా 11 చాప్టర్స్. ఇది నేను 2017 లో కొన్న బుక్. ఇది నేను ఒకసారి మళ్ళీ చెక్ చేసి, సార్ చెప్పినట్టు సిలబస్ చూడండి, చేంజ్ అయ్యింది అంటున్నారు ప్రాక్టికల్స్ ది. బట్ నేను YCB సిలబస్ లో ఉండేదే నేను చూసి చెప్తూ ఉన్నా. థియరీ దాకా, ప్రాక్టికల్స్ అయితే అది ఒకసారి చూడండి. అండ్ నేను మీకు చెప్పేటప్పుడే చెప్తుంటా, ఇది అంత అవసరం లేదండి, ఇది అంత కవర్ అవ్వలేదు అని. అంటే కొన్ని పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జ్ఞానయోగ, కర్మయోగ చెప్పేటప్పుడు జ్ఞానయోగాలో 4 stages ఆఫ్ అది ఉంటుంది, అక్కడ దాకే చదవమని. ఆ తర్వాత నేను మళ్ళీ 7 stages కూడా ఏదో చెప్పినట్టున్నాను, అది అవసరం లేదు. సో ఇంపార్టెంట్ ఉండేవి మాత్రమే మనం చూసుకోవాలి. ఇవి మీకు ఎలాగో థియరీ క్వశ్చన్స్ లేవండి, ఎస్ఏ క్వశ్చన్స్ లేవు, అన్ని మల్టిపుల్ చాయిసే. సో మల్టిపుల్ చాయిసే కాబట్టి పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి. అండ్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, నేనేదో థియరీ నోట్స్ అప్పుడు రాసుకున్న పాయింట్ మనం బొమ్మలుగా గీసుకొని ఉండాలి. ఇప్పుడు సాంఖ్య యోగా ఒక బొమ్మ వచ్చేసేయాలి మైండ్ లో, పతంజలి యోగా ఒక బొమ్మ రావాలి,
పతంజలి యోగా కూడా మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సమాధి పాద అవి కొద్దిగా ఆ శ్లోక దాని పాయింట్ దాకా గుర్తు పెట్టుకొని ఉండాలి. మైండ్ మ్యాపింగ్. మైండ్ మ్యాపింగ్. సో అలాగే పంచకోశాసు, ఆ పంచకోశాసు దాని తర్వాత త్రిగుణాసు, మన షట్చక్రాసు, అది ఒక బొమ్మలో మీకు ఒక టేబుల్ చూపించాను, అది మీ బుక్ లో ఉంది. ఆ టేబుల్ అన్ని వచ్చేస్తాయి. గ్లాండ్స్ వస్తాయి, షట్చక్రాస్ వస్తాయి, పంచకోశాస్ వస్తాయి, దాని తర్వాత పంచ ప్రాణాలు. అది ఒక బొమ్మ. అలా ఇంపార్టెంట్ మైండ్ లో ఉన్నాయి అనుకోండి, తక్కువని ఆన్సర్ చెప్పవచ్చు. ఇప్పుడు ఈ గురూస్ పర్సనాలిటీస్ లో 2-3 బిట్లు తగలొచ్చు. అంటే ఇవి ఎలా ఉంటాయంటే, ఒకసారి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఒకసారి గురూస్ మీద ఇస్తే, ఒకసారి లినేజ్ మీద ఇవ్వచ్చు, ఒకసారి వచ్చి అసలు ఎంటైర్లీ గురు కాన్సెప్టే ఎత్తేసేయచ్చు, చెప్పలేము. డిఫరెంట్ గా ఇస్తుంది. సార్ ప్రాక్టికల్ నేను చెప్పే క్లాస్ నుంచి 50% వస్తాయి, మేడం చెప్పే దాంట్లో నుంచి 50% వస్తాయి థియరీలో. అండర్స్టాండ్? నేను చెప్పే దాంట్లో నాట్ ఓన్లీ ప్రాక్టికల్, దాంట్లో కూడా థియరీ క్వశ్చన్స్ 50% ఉంటాయి. మీకు గుర్తుపెట్టుకోండి, 50%. ఈ థియరీ నుంచి మీరు ఒక 20%, 25% మీరు క్యాచ్ చేస్తే, అందులో నుంచి ఒక 45% క్యాచ్ చేస్తే మీరు పాస్ అయిపోతారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ. అని నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సార్ సర్టిఫికేషన్ కోసము ఎగ్జామ్ పాస్ అవ్వాలని మాత్రం మీరు చదవద్దండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఎగ్జామ్ పాస్ అయినా పాస్ అవ్వకపోయినా కాన్సెప్ట్ మీతో ఉంటే లైఫ్ లాంగ్ మీ స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది. మీరు కూడా యోగా దాంట్లో నెమ్మదిగా నాలెడ్జ్ ని గెయిన్ చేయొచ్చు. యోగా అనేది పెద్ద ఓషన్, ఇంతే తెలుసు, ఇంకా చాలా ఉంది, చాలా ఉంటూ ఉంటది. సో కాన్సెప్ట్ నేర్చుకోవాలనే తలంపుతో నేర్చుకోండి. రేపు ఎవరు కూడా మన దగ్గర నుంచి పాస్ అయిన వాళ్ళు పాస్ అయితే ఈయనకేందో లెవెల్ 2 వచ్చిందంటయ్యా అని ఒక క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్పగలగాలి కాన్సెప్ట్ వైజ్. అలా కాకుండా లెవెల్ 2 పాస్ అయ్యాడు, ఇతనికి ఒక్కటి కూడా రాదు అనే పేరు మాత్రం తెచ్చుకోవద్దు. సో లర్న్ కాన్సెప్ట్ వైజ్ అండ్ ట్రై టు కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. రోజు క్లాసెస్ లో చెప్పడానికి ట్రై చేయండి. అంటే వీక్ లో ఒక రోజు యోగా ఫిలాసఫీ కొద్దిగా మీ స్టూడెంట్స్ కి చెప్పండి, టీచర్స్ కి చెప్పండి, మీ చుట్టూ ఉండే జనాలకు చెప్పండి. అలా మనకి ఎక్కువగా గుర్తుంటది. మనం ప్రొపగేట్ చేయలేదా అంటే మనమే మర్చిపోతాం. అదొక్క పాయింట్ మైండ్ లో పెట్టుకున్నాం. యా, థ్యాంక్స్. నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఒక ఢిల్లీలో యోగా కాన్ఫరెన్స్ అటెండ్ చేశాను. డైరెక్ట్ క్వశ్చన్ అడిగాను, వైసీబీ లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఈజ్ ఇట్ ఈక్వల్ టు డిప్లొమో అండ్ యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ అని కూడా అడిగాను. అడిగితే డైరెక్ట్ హెడ్, మనకి దీనికి ఎవరైతే హెడ్ ఉంటారో వారు ఆన్సర్ ఇచ్చారు. నేను ఆల్రెడీ మీకు కూడా చెప్పాను, సపోర్ట్ సర్టిఫికెట్స్ అని. సపోర్ట్ సర్టిఫికెట్స్ అంటే ఎవరు లేనప్పుడు మీకు జాబ్ వస్తుంది. ఎవరైనా ఉంటే మాత్రం, డిప్లొమా వాళ్ళు ఉంటే మాత్రం ఫస్ట్ ప్రియారిటీ అలాగే, డిప్లొమో, బిఎస్సి, ఎంఎస్సి అట్లా వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. సో వైసీబీ అనేది సపోర్ట్ సర్టిఫికెట్స్. దీని తర్వాత మీరు డిప్లొమా చేసుకోవాలి ఎనీ యూనివర్సిటీ, డిప్లొమా ఆర్ బిఎస్సి ఆర్ ఎంఎస్సి. ఓకే సార్. లాస్ట్ ఇయర్ YIC and YCP is same, equal. రెండు సపోర్ట్ సర్టిఫికెట్స్ మేడం, రెండు సపోర్ట్ సర్టిఫికేట్స్. రెండు సో సపోర్ట్. డెఫినెట్లీ ఇది అయిపోయాక మనం ఏదర్ డిప్లొమా ఇన్ యోగా, బిఎస్సి, ఎంఎస్సి. అట్లేం లేదు, మీరు డైరెక్ట్ మీరు డిప్లొమా కూడా చేసుకోవచ్చు కొన్ని యూనివర్సిటీలలో. ఎస్వియాసలో మాత్రము మీరు డిప్లొమా ఇది 1 year కోర్సు, 2 years కోర్స్ చేయాలంటే వైఐసి కంపల్సరీ. సో మన దగ్గర చేసిన వైఐసి దానికి ఎలిజిబుల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం వ్యాసాలో చేస్తే, ఐ మీన్ ఆన్లైన్ చేసినా కూడా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చేసినా కూడా మనకి ఇన్ ఫ్యూచర్ ఏమైనా జాబ్స్ ఆఫర్స్ అలా ఏమైనా ఉంటాయా? లైక్ రెగ్యులర్ చేసిన వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది? లేదు. ఇప్పుడు మనకి ఒక జాబ్ పడ్డది అనుకోండి, మీరు ఎంఎస్సి కంప్లీట్ అయిన తర్వాత ఓ 10 మంది ఎంఎస్సి క్యాండిడేట్స్ అప్లై చేశారు అనుకోండి, ఇంటర్వ్యూ ఉంటుంది. అక్కడ సబ్జెక్ట్ వేరే ఉంటుందో వారు సెలెక్ట్ అవుతారు. ఓకే, అంటే ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ లాగా డిస్టెన్స్ రెగ్యులర్ అట్లేం లేదు. మీ వే ఆఫ్ స్టైల్, మీ టీచింగ్, మీరు చెప్పే వైవా దాన్ని బట్టి ఉంటుంది. అంటే మొన్న మీరు ఒక నోటిఫికేషన్ ఏదో పోస్ట్ చేశారు కదా సార్, మీరు చేసింది కాదు అనుకుంటా, ఇక్కడ ఆన్లైన్ లో చూసాను నేను ఇంటర్నెట్ లో. సో అక్కడ ఏంటంటే రెగ్యులర్ డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్ అని చూసాను నేను. సో డౌట్ వచ్చింది, ఎస్వియాస బెంగళూరులో ఉంది, ఇప్పుడు ఎంఎస్సి కోర్స్ మనం ఒకవేళ ఆన్లైన్ చేయాలి అంటే మేబీ అంత ఖర్చు పెట్టి చదువుకొని అది నాట్ వర్తా అని నాకు డౌట్ వచ్చింది సార్. లేదు అట్లేం, అంటే వాళ్ళు అట్లా ఇచ్చుకున్నారేమో కానీ అది మేడం, అది డిపెండ్స్ అపాన్ ది కంపెనీ విచ్ ఇస్ హైరింగ్ మేడం. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ బట్టి వాళ్ళు స్ట్రిక్ట్ గా పెట్టుకొని ఉంటారు, నాకు రెగ్యులర్ గా చేసే వాళ్ళే కావాలి అని. అదర్వైజ్
ఎస్వ్యాసాలో చేసిన వైఐసి ఆన్లైన్ లో కంప్లీట్లీ ఇట్స్ అప్రూవ్డ్, మనకి ఓకే. ఎలిజిబుల్ ఏ జాబ్ పైన అప్లై చేయడానికి. ఓకే. బట్ ఇలాంటివి ఏమైనా ఇన్స్టిట్యూట్స్ ఉంటే మనం చేయలేము. కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, నాట్ ఆల్, ఏదో ఒకటి రెండు వాళ్ళు పెట్టుకొని ఉంటారు అలా రెగ్యులర్ వాళ్ళే కావాలి అని. అదర్వైజ్ ఎస్వ్యాసాలో చేసింది ఏదైనా కూడా అప్రూవ్డ్, దానికైతే భయం లేదు. వేరే ఇన్స్టిట్యూట్స్ నాకైతే తెలియదు, కానీ ఓకే. ఎస్వ్యాస ఆన్లైన్ పార్ట్ టైం ఏది చేసినా కూడా మీకు ఎలిజిబుల్. ఓకే. ఇది ఒక బిజినెస్ లా తీసుకెళ్తున్నారు సార్. ఈ కాంపిటీషన్స్ ని కరాటేతో ఇంకో గేమ్స్ తో కలిపేసి యోగాని ఎందుకు దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారంటే, పర్ పర్సన్ దగ్గర 600 నుంచి 900 రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఒక యోగా మాస్టర్ అనుకోండి, వాళ్ళు నాకు ముందరే చెప్తారు, బాబు నువ్వు 20 మందిని తీసుకొని వస్తే నీకు 2000 ఇస్తా, లేదా పర్ పర్సన్ 600 కట్టించావు అనుకో నీకు 30% కమిషన్ లేదా 10% కమిషన్. వీళ్ళు ముందరే టైఅప్స్ చేసుకొని కొన్ని స్కూల్స్ కొందరు టీచర్లతో, ఆ టీచర్లు కూడా ఏంటంటే అసలు నన్ను అడిగితే ఇట్ ఈస్ వెరీ, అసలు చేయకూడదు ఆ పని, స్టూడెంట్లను తీసుకొని వెళ్ళిపోయేది వాళ్ళకు బిజినెస్ అవుతుంది. యోగాని నామకే వాస్తే జస్ట్ ఫర్ బిజినెస్. ఆ కాంపిటీషన్ సరిగ్గా జడ్జిమెంట్ ఉండదు, సరిగ్గా మార్కులు ఇవ్వరు. వాళ్ళకి నచ్చిన ఎవడైతే ఎక్కువ మందిని తీసుకొని వచ్చారో వాడికి మాత్రమే లెవెల్ ఆ జడ్జిమెంట్ ఇచ్చి ఒక మెడల్ ఇచ్చి పంపిస్తారు. అవి పోనీ వ్యాలిడా అంటే వ్యాలిడ్ కాదు. ఇప్పటిదాకా ఎక్కడా కూడా యోగాలో సర్టిఫికేట్ తెచ్చిన వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో సీట్లు ఇవ్వలేదు, ఇంకా ఇప్పటిదాకా అయితే ఇవ్వలేదు. సో ఆ పాయింట్ యోగా టీచర్స్ కి తెలిసి ఉండాలి. ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళారు, నేషనల్ లెవెల్ కి వెళ్ళారు అంటారు. ఇక్కడ కూడా చిన్న కిట్టుకుంది సార్. ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళారు అంటారు, అక్కడ ఇంటర్నేషనల్ వాడే ఎవరు ఉండరు. ఇంటర్నేషనల్ అంటే ఒక 10 కంట్రీస్ నుంచి వచ్చి ఉండాలి. ఓన్లీ తమిళనాడులో, అండమాన్ లోనో, లక్షద్వీప్ లోనో ఒక 10 మందిని పిలుచుకొని ఇంటర్నేషనల్ మెడల్ గెలిచామని పేపర్ లో వేసుకొని ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అని అంటే అది నాట్ వ్యాలిడ్. సో మనం కూడా కాంపిటీషన్స్ కి మన పిల్లల్ని ఎక్కడైనా రెడీ చేస్తుంటే వ్యాలిడ్ దానికి తీసుకెళ్ళండి, వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉంటేనే పంపించాలి. ఇప్పుడు ఇంట్లో ప్రాక్టీస్, ఇప్పుడు మెడల్ వస్తేనే యోగా చేయాలన్న అవసరం లేదు కదా. మెడల్ రాకుండా రెగ్యులర్ అడ్వాన్స్ యోగా సాధనాస్ చేసుకోవాలి. సో టీచర్స్ ఇది గమనించండి. చాలా చాలా సిటీస్ లో లైక్ బెంగళూరు, చెన్నై, కొన్ని పెద్ద పెద్ద సిటీస్ లో ఊరికినే ఆసనాలు కాంపిటీషన్లు అంటారు, డబ్బులు తీసుకుంటారు. అది అసలు ఎంకరేజ్ చేయొద్దండి, కరెక్ట్ కాదు. పిల్లల భవిష్యత్తు కూడా వేస్ట్. వాడేందనుకుంటే వాడు ఒక అవార్డు రాగానే నేను గొప్ప అనుకుని ఉంటూ ఉంటాడు, అక్కడ వాడే 100 మందితో పోటీ పట్టు చేయడు. వాస్తవం. నేను ఒక 10 ఇయర్స్ బిఫోర్ నాకు కూడా ఇది బాగా కాయిష్ ఉండేది, ఈ కాంపిటీషన్స్ అనేది. నేను పోయేది, పిల్లలను తీసుకుపోయేది. అప్పుడు ఉమ్మడి జిల్లాలో పెద్దపల్లికి తీసుకుపోయినప్పుడు మా జిల్లా నుంచే మాకే పోటీ. వానికి పరిచయం ఉండి మా స్టూడెంట్ బాగా చేస్తే దాన్ని పక్కకు నెట్టేసి వాళ్ళ స్టూడెంట్ రాసుకొని ఫైనల్ క్వాలిఫై చేసుకొని మెడల్ ఇప్పించుకున్నాడు. సో ఆ రోజు నుంచి నేను సెల్యూట్ కొట్టిన, ఈ కాంపిటీషన్స్ వద్దు, ఈ కథ వద్దు. మేడం చెప్పినట్టుగా అన్ని వేస్ట్ సర్టిఫికెట్స్. ఆ జనాలకు, ఆ పిచ్చి జనాలకు ఇంకా తెలియదు. అవన్నీ ఆ కాంపిటీషన్స్ అవన్నీ కాకుండా మీరు సబ్జెక్ట్ బాగా చదువుకోండి, మంచిగా యోగా టీచింగ్ చేయండి. యోగా టీచింగ్ చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకోండి, ఆ యోగా కాంపిటీషన్స్ అంటే మర్చిపోండి అంతే. అవి అవి ఇంకొక సపోర్ట్ సర్టిఫికేట్ గా దానికి ఏమి రాదు కూడా మీకు. వైసీపీనే మీకు ఎలిజిబుల్ కాదు, కాకుండా ఎవరు లేకుంటే మీకు జాబ్ ఇస్తారు. వెల్నెస్ సెంటర్లలో జాబ్ ఇస్తారు ఎవరు లేకుంటే. డిప్లొమా వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్, మీరంతా యోగా ఆల్రెడీ టీచ్ చేస్తున్నారని అనుకుంటాను. సో మీరు ఏం చేయండి అంటే ఒక డైరీ పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా డిఫరెంట్ కేసెస్ డీల్ చేస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా క్యాన్సర్ ఉండి మీ దగ్గరికి వచ్చారు, వాళ్ళకి ఏదో బ్రెస్ట్ క్యాన్సర్ లేదా సర్వికల్ క్యాన్సర్, యోగా హెల్ప్ చెయ్యదు అంటే యోగా ఏమి క్యాన్సర్ ని తీయదు, కాకపోతే పాజిటివ్ మైండ్ సెట్ కి హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ప్రాణాయామాలు లేదా ఇంకేమైనా చేయిస్తే అది డాక్యుమెంట్ చేయండి ఒక డైరీలో పెట్టుకొని. ఈ పర్టికులర్ పర్సన్ కి 3 నెలల పాటు నేను ఇది ఇచ్చాను, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ట్రీట్మెంట్ కి ముందు, ట్రీట్మెంట్ తర్వాత. అలాగే ఎవరైనా హెర్నియాతో వచ్చారు, సో హెర్నియా గురించి వాళ్ళకి ఏమి ఇచ్చారు మీరు అంటే, మీరు నిజంగా ఎంత మందిని ట్రీట్ చేశారు, హానెస్ట్ గా. మీరు ఈ బుక్ ఎవరికి ఇవ్వరు, హానెస్ట్ ఇతనికి అడ్వాంటేజ్ వచ్చిందా లేదా, ఇతను ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది డాక్యుమెంట్ చేసుకుంటూ ఉండండి. ఒక 4-5 ఇయర్స్ తర్వాత మీరే ఆ డైరీ తిప్పుకొని చూసుకున్నారు అనుకోండి, ఏది ఎవరికి హెల్ప్ అయింది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఇది మీకోసం, ఎవరి కోసమో కాదు, అలా ఒక బుక్ మెయింటైన్ చేసుకుంటాం. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు నేను ఆదిలాబాద్ లో ఒక క్యాంప్ కండక్ట్ చేశాను. తర్వాత నిర్మల్ జిల్లాలో బైంసాలో ఒక క్యాంప్ కండక్ట్ చేశాను. మంచిర్యాల ఒక క్యాంప్ కండక్ట్ చేశాను. ఏది విత్ అలోపతి డాక్టర్స్ తోటి, యోగా ఫర్ డయాబెటీస్. సో ఆ డాక్టర్స్ టీమే వస్తుంది. ఫస్ట్ డే బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటారు,
తర్వాత ఓ వీక్ డేస్ 10 డేస్ పెడతాము క్యాంపు. అందరిని ఎంట్రీ చేసుకుంటాము. ఫస్ట్ డే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉంది, మళ్ళీ రెండో రోజు మూడో రోజు చెకప్ చేస్తాము. మధ్యలో ఒక డాక్టర్ వచ్చి డైట్ చెప్తాడు. సో మధ్యలో క్రియలు చేయిస్తాను నేను. ఓన్లీ యోగా, డయాబెటిస్ యోగాని చెప్తా మేడం. 3 కోర్సులలో నాకు ఆల్రెడీ డాక్టర్ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారు. సర్టిఫికెట్స్ నా ఉన్నాయి. 3 కోర్సులలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్లో ఒక 33 మంది అటెంప్ట్ చేశారు. 33 మంది అటెంప్ట్ చేస్తే అందులో 5-6 డ్రాప్ అయ్యారు అనుకోండి. సో అందరికి యావరేజ్ గా షుగర్ లెవెల్స్ 31 యూనిట్స్ తగ్గింది. అంటే ఉన్న యూనిట్స్ కంటే ఎవ్వరికి ఎక్కువ కాలేదు, అందరికి యావరేజ్ గా అంత రిజల్ట్స్ వచ్చినాయి అన్నమాట. ఇన్ ద సేమ్ వే నాకు బైంసాల కూడా అంత రిజల్ట్ వచ్చింది, మంచిర్యాల కూడా అంత వచ్చింది. ఏ సింగిల్ పర్సన్ కూడా ఉన్న యూనిట్స్ కంటే ఎక్కువ పెరగలేదు, అందరికి తగ్గింది అన్నమాట. ఇప్పుడు నాకు నా దగ్గర 3 సర్టిఫికెట్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఇచ్చినాయి. సో ఆ యోగా ప్యాకేజ్ చేస్తూ కొంచెం క్రియలు చేస్తూ డైట్ ఫాలో అయితే అసలు టాబ్లెట్ లేకుండా వెళ్ళిపోతుంది కొన్ని రోజులకి. ఎగ్జాక్ట్లీ సార్. అదే ఇది థెరపీ వైజ్ వీళ్ళు కొద్దిగా మీరు బుక్స్ కానీ మెయింటైన్ చేసి చిన్న ఒక డైరీ పెట్టుకోండి, మీకే తెలుస్తుంది. అంటే మీరు రేపు ఎప్పుడైనా వేరే వాళ్ళకి చెప్పడానికి నేను ఇంతమందిని ట్రీట్ చేశాను అనేది మీ దగ్గర డేటా ఉంటుంది. సో డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. నాకు తెలిసి మీకు థెరపీ ఇందులో ఇంక్లూడ్ లేదు. మనం ఇంకెప్పుడైనా యోగా థెరపీ సెపరేట్ గా కూడా క్లాసెస్ పెట్టుకొని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క డిజీజ్ కి ఒకటి ఎలా ఫాలో అవ్వాలి అంటే మన ఎస్వాసల్ IAYT థెరపీ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఆఫ్ యోగిక్ మేనేజ్మెంట్. సో మొత్తం ఏమేమి ఫాలో అవ్వాలో చెప్తారు, అది ఎప్పుడైనా మనం చెప్పుకుంటాము. ఈ రోజు టైం అయింది. థ్యాంక్స్ ఫర్ 2012 అయిపోయింది నాది, అది మీరు చెప్పింది. ఓకే 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 ఓకే, రైట్. ఓకే సార్. గుడ్ నైట్, థ్యాంక్ యూ. గుడ్ నైట్. Thank you, sir. Thank you, ma'am. Good night.